గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సర్చ్ చేస్తే అందరికీ యూట్యూబ్లో కనిపిస్తుంది. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి చూద్దాము. యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అలాగే యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఆర్ న్యూట్రల్ అని చెప్పుకోవచ్చు. అండ్ నిఫ్టీ ప్రజెంట్ మనకి ఇంకా ట్రేడింగ్ సెషన్ అనేది కొనసాగుతుంటుంది. 19.50 అంటే 19 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. మిడ్ నైట్ అరౌండ్ 2:45 వరకు ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. అండ్ ఓవరాల్గా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఒకసారి నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూద్దాము. ప్రస్తుతానికి మీరు అందరు స్క్రీన్ మీద చూసేది నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేము. సో నిన్న మనం ఏం మాట్లాడుకున్నామంటే ఒక స్పిన్నింగ్ టాప్ కానీ లేకపోతే ఒక న్యూట్రల్ క్యాండిల్ కానీ ఫామ్ అవుతుందని ఒక ఎక్స్పెక్టేషన్ అనేది నేను క్యారీ చేశాను. నిన్న వీడియోలో కూడా మనం ఏం మాట్లాడుకున్నామంటే ఇదే డాటెడ్ లైన్ దగ్గర కొద్దిగా సపోర్ట్ ఫామ్ చేసి పైకి కనుక వస్తే ఈ 25,900 రెసిస్టెన్స్గా వ్యవహరిస్తుందని చెప్పాను. అందులో ఫ్రైడే కాబట్టి కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎవరు కూడా ట్రేడ్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేయరు. సో అమ్మేస్తారు కాబట్టి మళ్ళీ కొద్దిగా డిప్ వచ్చి ఒక న్యూట్రల్ క్యాండిల్ అంటే స్పిన్నింగ్ టాప్ అనమాట. పాజిటివ్ అని చెప్పుకోలేము, అట్లనే టూ మచ్ నెగిటివ్ అని కూడా చెప్పుకోలేము. అలాంటి క్యాండిల్ ఒకటి ఫామ్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి నేను మాట్లాడుకున్నాను వీడియోలో. లేదు ఇంకొకటి వచ్చేసి దీన్ని సాలిడ్గా బ్రేక్ డౌన్ చేస్తే, ఈ డాటెడ్ లైన్ని సాలిడ్గా బ్రేక్ డౌన్ చేస్తే అప్పుడు డౌన్ సైడ్ వచ్చేసి ఈ లెవెల్ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి అనుకున్నాం. 25,560 ఆర్ 570 ±10 to 20 పాయింట్స్ అని అనుకున్నాము. ఒకవేళ దీన్ని కూడా సాలిడ్గా బ్రేక్అవుట్ చేస్తే ఈ లెవెల్ వరకు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసాం. అంటే ఈ ట్రెండ్ లైన్ని రెసిస్టెన్స్గా తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ మనం అనుకున్న డౌన్ సైడ్ జరగలేదు, ఇక్కడ సస్టైన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళలేదు. డైరెక్ట్ ఓపెన్ అవ్వటమే ఒక మంచి గ్యాప్ అప్ వచ్చింది. ఇంత హ్యూజ్ గ్యాప్ అప్స్ వచ్చినప్పుడు ఎవరు కూడా ట్రేడింగ్ అనేది తీసుకోవద్దు. ఎందుకు అంటే ఆల్రెడీ జరగాల్సిన పాజిటివ్ ట్రెండ్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకోండి, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ న్యూట్రల్ ఉండటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మార్కెట్ హ్యూజ్ గ్యాప్ అప్ వచ్చి మళ్ళీ బుల్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే సినారియోస్ చాలా తక్కువ, వెరీ లిమిటెడ్ సినారియోస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కూడా అలాంటిదే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఈ డాటెడ్ లైన్ దగ్గర ఓపెన్ కాలేదు, కింద ఓపెన్ కాలేదు, పోనీ ఫ్లాట్గా ఓపెన్ కాలేదు, పోనీ రెసిస్టెన్స్ కింద ఓపెన్ కాలేదు. స్ట్రైట్గా ఓపెన్ అవటమే ఇక్కడ క్లోజ్ అయిన మార్కెట్ స్ట్రైట్ అవే ఇక్కడ ఓపెన్ అయింది. అంటే పెద్ద గ్యాప్ అప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత టెస్ట్ చేసింది, ఇక్కడ దాకా వెళ్ళింది మార్కెట్, అందుకే విక్ ఫామ్ అయింది. కానీ ఫస్ట్ క్యాండిలే ఆ విక్ అనేది ఇమీడియట్గా రిట్రేస్ అయిపోయింది, పైకి వెళ్ళింది, ఒక మంచి బుల్ క్యాండిల్ ఫామ్ చేసి పైనే క్లోజ్ అయింది. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ట్రేడ్ చేయొద్దని ఎవరైనా చెప్తారు బై డిఫాల్ట్. సెకండ్ క్యాండిల్ ట్రేడ్ చేసే అవకాశం ఉందా? లేదు. చాలా చిన్న బాడీ అండ్ ఒక విక్ ఫామ్ అయింది. సెకండ్ స్పిన్నింగ్ టాప్, వెరీ నారో బాడీ, పైన విక్ కింద విక్. థర్డ్ క్యాండిల్ ఏమైనా కన్ఫర్మేషన్ ఇచ్చిందా? రెడ్ క్యాండిల్. అంటే ఓవరాల్గా 3 క్యాండిల్స్ కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేసినాయని చెప్పచ్చు. ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ పడిందో, ఈ రెడ్ క్యాండిల్ నెక్స్ట్ కాన్సిక్యూటివ్ క్యాండిల్ మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ పడింది. అంటే ఫర్దర్ పాజిటివ్గా టర్న్ అయిందని చెప్పుకోవచ్చు. పోనీ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది కాబట్టి ఈ కంప్లీట్ అన్ని క్యాండిల్స్ని ఏదైతే బ్రేక్ చేస్తుందో, అంటే ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది ఈ హైని, ఈ అన్ని క్యాండిల్స్ హైని ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ ట్రేడ్ తీసుకునే అవకాశం ఉందా అంటే ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ రెడ్ క్యాండిల్ పడింది. అండ్ ఎందుకు ఈ క్యాండిల్ పడ్డ తర్వాత ట్రేడ్ తీసుకోవద్దంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది, స్ట్రాంగ్ ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కింద బై డిఫాల్ట్ తీసుకుంటుంది కాబట్టి మళ్ళీ ఈ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ పడింది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ సాలిడ్గా పెద్ద క్యాండిల్ బుల్ క్యాండిల్తో బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు ఒక మళ్ళీ మైనర్ డిప్ వచ్చి ఇక్కడ కనుక సస్టైన్ అయితే, ఈ ట్రెండ్ లైన్ పైన క్యాండిల్ కనుక సస్టైన్ అయితే అప్పుడు ఒక లాంగ్ ట్రేడ్ అంటే
ఒక ట్రెండ్ని క్యాచ్ చేయడానికి మనం ట్రేడ్ తీసుకోవచ్చు. అలా జరగకుండా ఓ గ్రీన్ క్యాండిల్ పడి మళ్ళీ ఇమీడియట్గా అదే ట్రెండ్ లైన్ని రెసిస్టెన్స్గా ఫేస్ చేసి ఓ రెడ్ క్యాండిల్ పడింది. సో ఈ ట్రెండ్ అనేది ఫెయిల్ అయినట్టు. అంటే ఈ ప్రీవియస్ 4 క్యాండిల్స్ హైన్ ఏదైతే బ్రేక్ చేసి ఒక బుల్ సైడ్ ఉంది అని మార్కెట్కి కన్ఫర్మేషన్ ఇచ్చిందో ఇమీడియట్గా ఆ కన్ఫర్మేషన్ అనేది ఈ క్యాండిల్ ఫెయిల్ అయిపోయింది. సో నెక్స్ట్ క్యాండిల్ చూస్తే టెస్ట్ కూడా చేయలేదు ఈ ట్రెండ్ లైన్ని. సో కిందనే క్లోజ్ అయింది కాబట్టి నెగిటివ్ కంటిన్యూ అయినట్టు. మళ్ళీ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేయగలిగిందా అంటే నెక్స్ట్ క్యాండిల్ చేయలేకపోయింది. సో బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అనేది ఇక్కడ జరిగినట్టు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ ఆ లెవెల్ వరకు వచ్చింది. మళ్ళీ సేమ్ 25,900ని సపోర్ట్గా తీసుకొని మళ్ళీ ఒక ట్రెండ్ పైకి వెళ్ళింది, ఈ డైరెక్షన్లో వెళ్ళింది. సో ఇక్కడ ఇది వచ్చిన తర్వాత మళ్ళీ ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మనం ట్రేడ్ తీసుకోవాలి. ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ రెడ్ క్యాండిల్ పడింది, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ పడింది, దీన్ని హైని బ్రేక్ చేసింది. సో ఇక్కడ ఈ క్యాండిల్లో మనం ట్రేడ్ సెటప్ చేసుకోవాలి. మళ్ళీ రెడ్ క్యాండిల్ పడింది. సో మళ్ళీ వెరీ క్లోజ్ టు ట్రెండ్ లైన్. ఇక్కడ అన్ని క్యాండిల్స్ కూడా ఇదే ట్రెండ్ లైన్ని రెసిస్టెన్స్గా ఫేస్ చేసిందని చెప్పొచ్చు. ఈ క్యాండిల్ మాత్రం, ఈ ఒక్క క్యాండిల్ మాత్రం మనము ట్రెండ్ పాజిటివ్ సైడ్ ఉందని కన్ఫర్మేషన్గా ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మిగతా క్యాండిల్స్ అన్నీ కూడా ఈ ట్రెండ్ లైన్ పైన సస్టైన్ చేయడానికి ట్రై చేసినాయి తప్ప బుల్ రన్ అనేది కంటిన్యూ కాలేదు. ఎందుకు కంటిన్యూ కాలేదు ఈ సినారియో మొత్తానికి అంటే, ఇంత పెద్ద హ్యూజ్ గ్యాప్ అప్ వచ్చినప్పుడు జనరల్గా బుల్ అనేది కంటిన్యూ చేయటం చాలా రేర్ కేస్ సినారియోస్లోనే జరుగుతుంది. సో హ్యూజ్ గ్యాప్ అప్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ట్రేడింగ్ అవాయిడ్ చేయటమే చాలా ఉత్తమం. ఎవరికైనా సరే, ఎంత మంచి ప్రో ట్రేడర్ అయినా సరే. ఒకవేళ ప్రో ట్రేడర్ అనుకోండి, వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే ఇట్లాంటి సైడ్ ట్రెండ్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి స్కాల్పింగ్ చేస్తారు, చిన్న చిన్న ప్రాఫిట్స్ తీసుకుంటారు. 1-2 క్యాండిల్స్లోనే ప్రాఫిట్ బుక్ చేసేసుకుంటారు, లేదా సింగిల్ ట్రెండింగ్ క్యాండిల్లోనే ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అలాంటి ఒక తెలివైన పనులు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తారు. మీతో ఏమో ఒక ట్రెండ్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే ఓపెన్ అవటమే మంచి గ్యాప్అప్తో ఓపెన్ అయింది, ఒక సాలిడ్ గ్రీన్ క్యాండిల్ పడిందని ఎవరైతే ఎంట్రీ తీసుకుంటారో ఒక మంచి ట్రెండ్ కోసం వెయిట్ చేస్తారు. ఓవరాల్గా ప్రాఫిట్ పెద్దగా చూడరు, అట్లానే హ్యూజ్ లాస్ కూడా రాదు. నెక్ టు నెక్ కానీ లేకపోతే స్లైట్ లాస్ కానీ బుక్ చేసుకోవాల్సి వస్తుంది డే ఎండ్ కల్లా చూసేసరికి. ఎందుకంటే ప్రీమియం మెల్ట్ అవుతుంటుంది కదా, దానివల్ల ఓవరాల్గా ఓపెన్ అయిన దగ్గర కంటే కూడా క్లోజింగ్ హైయర్ లెవెల్లో జరిగినప్పటికి కూడా పెద్దగా ప్రాఫిట్స్ అనేవి కనిపించవు. ఒకవేళ కనిపించినా స్లైట్ ప్రాఫిట్ తప్ప మంచి ప్రాఫిట్ అనేది కనిపించదు మార్కెట్లో. సో ఇట్లాంటి హ్యూజ్ గ్యాప్ అప్ వచ్చిన రోజు ఎప్పుడు కూడా ట్రేడింగ్ అనేది చేయొద్దు, అవాయిడ్ చేయాలి. ఒకవేళ ట్రేడింగ్ చేసినా కూడా స్కాల్పింగ్ మట్టుకే చేయాలి. మనం అనుకున్న సినారియోస్ కనుక రిపీట్ అయితే మాత్రం మంచి ట్రెండ్ దొరకడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లైక్ ఈ డాటెడ్ లైన్ దగ్గర ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ ఇక్కడే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇలా కిందికి వచ్చి డాటెడ్ లైన్ దగ్గర బేస్ ఫామ్ చేసి పైకి కనుక వెళ్తే అప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్ని బేస్ చేసుకొని ఇక్కడో ఏదో ఒక క్యాండిల్ దగ్గర లేదా ప్రీవియస్ క్లోజింగ్ హై క్లోజ్ అయినప్పుడు లేకపోతే ఈ జోన్లో ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఈ జోన్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు మనకి ఒక క్యాండిల్ కన్ఫర్మ్ చేస్తే ఈ లెవెల్కి వచ్చినప్పుడు దాన్ని బుక్ చేసుకోవాలి ప్రాఫిట్ని. సో అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ గ్యాప్ ఒక 60-70 పాయింట్లో లేకపోతే 50 పాయింట్లో మనకి ట్రేడింగ్ అనేది దొరుకుతుంది, రైడ్ చేయడానికి దొరుకుతుంది. అప్పుడు చిన్న ప్రాఫిట్స్ అనేది చూడగలుగుతారు. సో ఓవరాల్గా డే క్యాండిల్లో ఎట్లాంటి క్యాండిల్ ఫామ్ చేసిందో చూద్దాము. చూడండి, డే క్యాండిల్లో ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసి ఇక్కడ విక్ ఫామ్ అయింది. సో ఓవరాల్గా క్లోజింగ్ అయితే ప్రీవియస్ క్యాండిల్ కంటే హైలో క్లోజ్ అయింది అండ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఇంత గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కూడా ఓవరాల్గా డే ఫార్మేషన్ క్యాండిల్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్ జరిగింది, హైయర్ లెవెల్స్లో క్లోజ్ అయింది. సో ఓవరాల్గా మళ్ళీ రేపటి మండే ట్రేడింగ్ సెషన్కి కూడా ఈ ట్రెండ్ లైన్ మీద ఉన్నంత వరకు పాజిటివ్, లేదా ఈ ట్రెండ్ లైన్ మీద ఉన్నంత వరకు పాజిటివ్, లేదా ఈ 25,900 బ్రేక్ అవ్వనంత వరకు పాజిటివ్ డైరెక్షన్లోనే మార్కెట్ ఉన్నట్టు. ఐదర్ రెడ్ క్యాండిల్ ఫామ్ కానీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ కానీ. సో ఈ మల్టిపుల్ ట్రెండ్స్, ఇదొక ట్రెండ్ లైన్, ఇదొక ట్రెండ్ లైన్ అండ్ ఇదొక స్ట్రాంగ్ సపోర్ట్ లైన్. సో మూడింటికి ఇంటర్సెక్టింగ్ పాయింట్ కాబట్టి దీన్ని కనుక సాలిడ్గా బ్రేక్ డౌన్ చేస్తే హ్యూజ్ ఫాల్ రానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. లేదు దీన్నే సపోర్ట్గా తీసుకొని అప్ ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే కూడా
చాలా మంచి పాజిటివ్ ట్రెండ్ అనేది కంటిన్యూ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే ఓవరాల్గా ఈ ట్రెండ్ లైన్ పైననే క్లోజింగ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఫర్దర్ కూడా నేను పాజిటివ్ సైడే వ్యూ అనేది క్యారీ చేస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్కి వచ్చినప్పుడు ఏ లెవెల్ రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు అంటే 26,030. ప్రీవియస్గా కూడా చాలాసార్లు చెప్పాను ఈ లెవెల్. ఈ జోన్లో ఉన్నప్పుడు చాలాసార్లు మెన్షన్ చేశాను. 26,030ని ఫస్ట్ టార్గెట్గా తీసుకోవాలి మనము. 26,030 నుంచి 26,050 వరకు మ్యాక్స్, హయ్యర్ సైడ్ 50. సో సపోర్ట్ ఏం తీసుకుంటారు అంటే మళ్ళీ సేమ్ ఏదైతే ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సపోర్ట్ ఫామ్ చేసిందో 25,900, లాస్ట్ ఆల్మోస్ట్ 15 to 20 ట్రేడింగ్ సెషన్స్లో ఇది చాలాసార్లు రెసిస్టెన్స్ అని చెప్పాను. దీని కింద ట్రేడింగ్ జరిగినప్పుడు పైకి వచ్చిన తర్వాత ఇదే లెవెల్ని సపోర్ట్ అని కూడా నేను చెప్పాను. ఈ 25,900 బ్రేక్ అవనంత వరకు పాజిటివ్ డైరెక్షన్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ క్యాండిల్ అనేది మార్కెట్కి వదిలేయాలి, విన్ విన్ సిచ్యుయేషన్ ఉంటుంది బుల్స్ వర్సెస్ బేర్స్ మధ్యలో. సెకండ్ క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్, డైరెక్షన్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. సెకండ్ క్యాండిల్లో కన్ఫర్మేషన్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ ఇస్తేనే ఫర్దర్ 26,030 ఆర్ 26,050ని టార్గెట్గా పెట్టుకొని మనం ట్రేడింగ్ అనేది చేయాలి మండే ట్రేడింగ్ సెషన్ కోసం. ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ని వీడియోని ఎండ్ చేస్తున్నాను. మన వ్యూవర్స్ అందరూ కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, హ్యాపీ వీకెండ్, ఎంజాయ్ ది వీకెండ్.